అందరికీ నమస్తే. ఈరోజు భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అంటే 9వ అధ్యాయం నుంచి 34వ శ్లోకం నేర్చుకుందాము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వేవ ఆత్మానం మత్పరాయణః. పార్థ, నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడువై పూజించితివేని నన్నే పొందగలవు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ భక్తి యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క అభయ స్వరూపాన్ని తెలిపేటువంటి చక్కటి శ్లోకం ఇది. ఒక భక్తుడికి నువ్వు 5 లక్షణాలు కానీ కలిగి ఉన్నట్లయితే నువ్వు సాధారణమైనటువంటి భక్తి నుంచి ఉత్కృష్టమైనటువంటి భక్తికి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు తొందరగా కైవల్యాన్ని, ముక్తిని పొందుతావని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆ 5 లక్షణాలు ఏందో చూద్దాము. మన్మనాభవ, నీ మనస్సంతా నాయందే ఉంచు, నీ మనస్సు మొత్తము నాయందే లగ్నము చెయ్యి. మద్భక్త, నన్ను ఆశ్రయించు. మద్యాజీ, నన్ను ఆరాధించు. మాం నమస్కురు, నన్ను నమస్కరించు. మత్పరాయణ, నేనే సర్వస్వమని ఆశ్రయ బుద్ధితో చెయ్యవయ్యా. ఈ 5 లక్షణాలతో నువ్వు గాని నన్ను గాని భజించినట్లయితే నీకు నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నన్ను పొందుసావు. నువ్వు నీకు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నన్ను పొందుతున్నావు నువ్వు. కాబట్టి భగవంతుడు తెచ్చుకోవాల్సినటువంటి 5 లక్షణాలు మనం కానీ కలిగి ఉన్నట్లయితే మనకి ఆయన అనుగ్రహం అనేటువంటిది ఉంటుందని చక్కగా తెలియజేశాడు. ఇంకొకసారి పాడుకుందాం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వేవ ఆత్మానం మత్పరాయణః.